తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకిని ఆదరణకు ఇప్పుడు అలప్పుడు ఇలాలు ఉన్నట్లు ఘనత కీర్తి మహిమ ప్రమాణం ఆయనకి కనుగొక ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొకసారి ఈ భస్మ బుధవారం దినమున సాయంకాల సమయంలో నీ పాదముల ఎదుకు రానిచ్చిన మా తండ్రి, నీ గణనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నేటి నుండి తండ్రి నీ శ్రమను ధ్యానించుచుండగా నీ శ్రమల ధ్యానము వలన మా శ్రమల నుండి విమోచన, విడుదల అనుమతి చేయండి. నీ శిలువ శక్తినిచ్చేది, నీ శిలువ ముక్తినిచ్చేది, నీ శిలువ మూల స్థాయి, నీ శిలువే విలువనిచ్చేది, నీ శిలువే ఘనతనిచ్చేది కనుక అటు విలువైన శిలువను ధ్యానించటం మేము కూడుకొనిచుండగా తండ్రి తండ్రి, కుమారుడు తండ్రి, ఆత్మ తండ్రి, ప్రేమ జ్యోతిగారండి ప్రొడక పరిషత్తులు దించివేయండి దేవా. అనేక భక్తులైన వారి ఆత్మను దించివేయండి తండ్రి. నీ శిలువను గురించి చక్కగా వివరించి చెప్పగల మా తండ్రి ఆత్మను నీ శిలువ గురించి చక్కగా గానం చేసిన భక్తులైన వారి ఆత్మలను మా మధ్య దించివేసి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని దీవించి వేడుకుంటున్నాం. వచ్చిన బిడ్డలు దీవించండి. ఆనైన వారి తొలతొలతల తోడుకు రమ్మని ఆశీర్వదించండి. శిలువనాథుడు కలవరనాథుడై ఉండి మా మధ్యకు వచ్చి మమ్మల్ని నడిపించున్నాను. యేసయ్య పుణ్యనామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం, పాటలు పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి ప్రభు పాట. తెలుగు క్రైస్తవ కీర్తన అండి. పదపాటు పాడుకుంటే స్తుతించుకున్నాం అండి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు, స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు. గతించెను కీడెల్లను గాన, గతించెను కీడెల్లను గాన, స్తుతిగానము చేయుదుమో తండ్రి, స్తుతిగానము చేయుదుమో
క్రైస్తవ కీర్తన నుండి సిలువ పాట 31వ పాట. పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. దరికి వచ్చు వారి చూచి దాగడాయెను, దరికి వచ్చు వారి చూచి దాగడాయెను. వెరువకుండా వెళ్ళి తాను వెల్లడించెను, వెల్లడించెను, వెల్లడించెను. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి. దొరతనాము వారి ఎదుట పరిహసించిరి, పరిహసించిరి, పరిహసించిరి. తిట్టడాయెను, తిట్టినాను మరల వారిని, తిట్టడాయెను, కొట్టినాను మరల వారిని, కొట్టడాయెను, కొట్టడాయెను, కొట్టడాయెను. తన్ను జంపు జన్నాయన దయను చూపెను, తన్ను జంపు జన్నాయన దయను చూపెను. చిన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను, చేయి చాపెను, చేయి చాపెను. కాలువలుగా రక్తమెల్లా గారుచుండెను, కాలువలుగా రక్తమెల్లా గారుచుండెను. పాలకుండవు యేసు జాలి వారుచుండెను, వారుచుండెను, వారుచుండెను. పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి. శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. పడ్డారు. సిలువ కీర్తన నుండి 7వ పాట. యేసుని ప్రేమను నే మార్గం. యేసుని ప్రేమను నే మారకను, నేపుడు నరచవేయో మనసా, వాసిగా నాతని వరనామంబును బదలక పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నేపుడు నరచవేయో మనసా, వాసిగా నాతని వరనామంబును బదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని నదలచవేయో మనసా, శాపమునంతయు జక్కగా వచ్చిన శాంతుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నేపుడు నలచవేయో మనసా,
చేసిన కర్తను పొగడవయ్యో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేర్పుడు తలచవయ్యో మనసా. వాసిగా నాతని వరనామంబులు వదలక పొగడవయ్యో మనసా. ప్రార్థనలు విని ఫలములు నొసగిన ప్రభుని కథను చవయ్యో మనసా. భక్తన గోరుచు శ్రద్ధతో దీప్తిన వంద్యుని పొగడవయ్యో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేర్పుడు తలచవయ్యో మనసా. వాసిగా నాతని వరనామంబులు వదలక పొగడవయ్యో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని తలచవయ్యో మనసా. కొంచెము కాని కూనితో దేవుని కుమారుని పొగడవయ్యో మనసా. యేసుని ప్రేమను నే మారకను నేర్పుడు తలచవయ్యో మనసా. వాసిగా నాతని వరనామంబులు వదలక పొగడవయ్యో మనసా. వదలక వాక్యం చదువుకుంటోంది. ఈ దినము వరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకాసు సువార్త 18వ అధ్యాయం 37 నుంచి 34 వరకు. అఖిల్ గారు. పరిశుద్ధ ప్రస్తుత నుంచి వాక్యం చదువుకున్నాము. లూకాసు సువార్త 18వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదువుకున్నామండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడిను. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మవేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పారు. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరల చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన ఎరుకో పట్టణంలో సమీపించినప్పుడు కదండి పరిశుద్ధ వారికి శాసించిన ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరమొక్కెదము. ఆయన మాటలు గైకొనిన అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడెదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆది అయిన ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఘనత మహిమ ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. దైవలక్షణ స్తుతి. అనాది దేవ, సృష్టింపబడకుండా నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీవు ముందే ఉండి మా చరిత్ర అంతటిని చూచుచు మాకు కావలసిన వన్నీ ముందే ఏర్పాటి వాడు గనక అంతము లేని కాలం వరకు కావలసిన వన్నీ మేము అనుభవించుటకై నీ అనంత సన్నిధిని మా కొరకే ఉంచిన నీకు స్తుతులు. ప్రేమయున్న తండ్రి, నీవు ముగ్గురుగా గాక త్రిత్వంగా బయలు
పడకపోయినా మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి అంతటిలోనూ కనబడుచున్నది. మేము మా పిల్లలను ప్రేమించుట కన్నా నీవు మమ్మును ప్రేమించుటే ఎక్కువై ఉన్నది. మమ్మును కలుగు చేసిన నీవు మమ్మును ప్రేమించక ఇంకేమి చేయదు గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నీ ఆలోచించి చేస్తున్నావు. అని ప్రేమను బట్టియే సహించుచు శిక్షించుచు క్షమించున్నావు. మరియు అట్టిని ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము కొనను అన్నావు కనుక నీకు వందనములు. ఆమేన్. సర్వాంగో నీవు సర్వమయ్యున్నావు. సర్వాంగోలో తండ్రి సాతానును ఎదిరించబడి నీ వాక్య గ్రంథంలో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానంలో వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపు వలన సైతానుకు వేదన నిశ్శబ్దుగా కలిగించుము. మా ఎదిరింపు వలన నీకు మహిమ సంగములకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు సర్వశక్తుల నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లోక 10వ అధ్యాయంలో రాయించినాము. కాబట్టి మా తండ్రి ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభువు నామములో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామములో సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో త్రియేక దేవుని నామములో గాలిలోకంలో బంధకంలో ఉన్న ఓ సాతాను అనుచరులారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుకుని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యములో సైతానుతో సాతానా పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగ ఉంటాడు? ఆ వాక్యము ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన ఆ మాటలు మేము వాడిన సాతానుకు ఎక్కువ భయము. మా ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము. భూతమా, సైతానా, నా వెనుకకు పొమ్మని నిన్ను మా రక్షకుడు అన్నాడు. మత్తయి 16:23. పేతురులో చెడ్డతనంపు పుట్టించిన సైతానును అన్నాడు. ఓ పేతురు అని అనలేదు, సైతానా అని అన్నాడు. ఈ రెండింటికి భేదమేమున్నదా? లేదా కొండపై ప్రభువును శోధించుట మత్తయి 4వ అధ్యాయము వెలుపట నుండి శోధించుట, ఇక్కడ పేతురులో తలంపు పుట్టించినావు, అందుకు సాతానా అని అన్నాడు. ప్రభువా, మేము ఈ సమాధానము సైతానుకు చెప్పేటట్లు చేసినావు గనుక నీకు అనేక మనోపూర్వకమైన వందనములు. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోచున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా.
ఆ జయము మా పక్షముగా నున్న జయము గనుక నిన్ను జయించేటట్లు ఓ సాతానా నీవంటే మాకు ఇష్టము లేదు కనుక నీకు ప్రత్యేక పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లను. ఆ తర్వాత మేము నీకు కనబడము. మా ప్రత్యేక పత్రిక శాశ్వతంగా పనిచేస్తుంది. సాతాను సర్వమా సర్వ కార్యములందు శ్రమలతో కూడిన చాలు నీకు. నల్లలు బాధించినప్పుడల్లా రాత్రిలో పడిన శిక్షలు భయపడిన నీకు. యూప్రటీస్ నిర్వర్తన భూతాల కలుగు తొలగది కలుగు నీకు. విద్యాపతికి వలన చికమోషే కాంపం పీతి కలుగు నీకు. నీకు అర్మగల నీకు కడతరియను గొయ్యి కొట్టిగా నీకు అగ్ని రాస్త నీకు. సమర్పణ చెప్పకుండా అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవడం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు గాని పాపం లేకుండా ఉండలేక పోవచ్చున్నాను, ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొచ్చున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగినవి మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయవు. చెడుగు కనబడినప్పుడు శైతానా, ఇది నీ పని, మా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించడం కోరుకున్నాను. నా పాపమును ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు కోరుకున్నాను. ఒక అబ్బాయి దూరదేశంలో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరము చూచుకొని ఆనందించి ఆ అబ్బాయి కొరకు ఎదురు చూదురు కదా. అట్లే యేసు ప్రభు వచ్చేదనని చెప్పిరు కదా. వచ్చేదనని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా
ఎప్పుడో ఒకప్పుడు వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటి వారు అతని కొరకు ఎదురు చూచినట్లుగా మనమును యేసు ప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనంలో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి, ఓ ప్రభువా, నిన్ను వందించుచున్నాను. ఆ అబ్బాయి ఫలాని ఓడకు వచ్చుచున్నానని రాసెను. ఆ ఇంటి వారు కాకినాడకు ఓడలో వచ్చుచున్న అబ్బాయిని కలుసుకుంటకు వెళ్ళిరి. ఓడ వచ్చినది గాని ఆ అబ్బాయి ఎందుకో ఆ ఓడ మీద రాలేదు. ఆ ఇంటి వారు ఆ ఓడను చూచి అబ్బాయి రానందున తిరిగి ఇంటికి వెళ్లిపోయి, అయితే ఆ అబ్బాయి రెండవ ఓడ మీద దిగినాడు. తన ఇంటి వారెవరును తనను కలుసుకున్నటకు రానందున తిరిగి వెనుకకు వెళ్లిపోయినాడు. అలాగే యేసు ప్రభు రాకడ ఆలస్యమైనందున అనేకులు వెనుకకు వెళ్లిపోదురు. ఆ అబ్బాయి రెండవ ఓడకు వచ్చినట్లుగా ప్రభువు కూడా వచ్చి సిద్ధపడి ఉన్న వారిని తనతో కూడా పైకి తీసుకొని వెళ్ళను గనుక ఆయన రాకడ ఆలస్యమైనందున ఆగిపోక ఆయనతో వెళ్ళుటకు సిద్ధము చేయమని వేడుకొనవలెను. ఓ ప్రభువా, నీ రాకడ ఆలస్యమైనను మేము వెనుకకు తిరిగిపోవు వారిలో చేరకుండా ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండు కృప దయచేయదు అని నమ్ముచు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఆమేన్. చేసిన స్థుతి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి వాళ్ళను చెప్పుచున్నాను. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి వికాయములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. ప్రకటన 4:10-11 24 పెద్దలు చేసిన స్థుతి సింహాసనం నందు ఆసీనుడై యుడువాణి ఎదుట సాగిలపడి గాయములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సంగమంతా వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడను ఆత్మబోధు నిత్యకీర్తి హల్లెలూయా హల్లెలూయా.
ఉంది. ఈ దినం ఏర్పాటు చేయడం పాఠ్య భాగము లూకా సువార్త 37 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్న మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలను నెరవేర్చబడని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమోన్నతుడా, మహిమాస్వరూపుడు మా ప్రియ ప్రభువు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొకసారి నీ సిలువ శ్రమను జాలించడానికి నీ సిలువ ఎదుగు గాలించిన మా తండ్రి, నీ గణనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరొకసారి నీ సిలువ ఎదుగు వచ్చడం ద్వారా, నీ సిలువను ధ్యానించడం ద్వారా, నీ సిలువను ఆరాధించడం ద్వారా రావాల్సిన ధన్యత మొదలైంది. నీ వాక్య రంగంలోని వాక్యం లేక నీ శ్రమను ధ్యానించేటట్టుగా సమకాలం నాదుడని యేసయ్య, దీనులను అయోగ్యులను కొట్టి వారిని మట్టి వాడిని నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో అందరితో మాట్లాడి ఘనత మహిమ ప్రభావం పొందమని మంచి బోధకుడు యేసయ్య నామ వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన క్రీస్తు శిలువ శ్రమను ధ్యానించుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా, ఆయన శిలువను ధ్యానించవలసిన ధన్యత దీవెన పరమ తండ్రి మనలకు అనుగ్రహించును గాక, ఆమేన్. సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జోచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచు నలిగి కరిగి నీరగుచు నదిరా సిలువే. దేవునితో ప్రియ విశ్వాసులారా, శ్రమకాల ధ్యానము. ఈ శ్రమకాల ధ్యానములో అందరూ ఆచరిస్తారు. ఈ శ్రమకాల ధ్యానంలో అందరూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారు, క్రీస్తు శ్రమను ధ్యానిస్తారు. ఆధ్యాత్మగా పెరగడానికి ఈ శ్రమకాలం ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ప్రియ విశ్వాసులారా, ఈ 40 దినాలు ఆధ్యాత్మిక జీవితమును బలపడడం మంచిదే. కానీ మనం ఏ భ్రమలో ఉంటామంట? ఆధ్యాత్మికంగా విషయంలో, దేవుని విషయంలో ఏంటంటే బలపడుచున్నాము అనే భ్రమలో, దేవుని భ్రమలో ఉండి దేవుని వాక్యములకు విరుద్ధమైన పనులు చేయడం సరైనది కాదు. విధానాలు క్రీస్తు శిలువను అనుసరిస్తున్నాను, ఆధ్యాత్మికంగా నేను దేవునిలో ఎదుగుతున్నాను అని భ్రమ ఉంటూ ఏం చేస్తుంటా? దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు పనులు చేయడం సరైనది కానే కాదు. దేవుని ప్రియ సంవత్సరాల ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకసారి క్రీస్తు ప్రభువు యెరూషలేము పట్టణముకు వెళ్ళుచున్నప్పుడు ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. దాని ఆకులు ఉన్నాయి కానీ పండ్లు మాత్రం లేవు. అప్పుడు ప్రభువు ఆ చెట్లు శపించాడు. తర్వాత చెట్టు ఎండిపోతుంది. వాస్తవానికి అది పండ్ల కాలం కాదు. అంటే వాస్తవానికి అది పండ్ల కాలం కాదు. కనుక ఆ చెట్లు పండ్లు లేవు. అయినప్పటికీ క్రీస్తు ఆ చెట్లు శపించాడు. అలాగే
విశ్వాసమైన మనము కూడా కొద్ది కాలం మాత్రమే ఏంటండి ఈ 40 దినాల్లో కూడా అండి విశ్వాస జీవితంలో మనం కొద్ది కాలమే మాత్రమే క్రీస్తునందు అండి ఫలించేవారిగా ఉంటాం. బాప్తిస్మం ముందు మనం దేవుని బాగా ఎదుగుతాం, లేక బాప్తిస్మం రోజు కొంతకాలం ఎదుగుతాం. కొంతకాలంలో మనం దేవుని బాగా ఎదుగుతాం. అలాగే ఈ 40 దినాల్లో కూడా ప్రారంభంలో బాగా మనం దేవుని ఎదుగు వస్తుంటాం. తర్వాత అయిపోతాం, క్షీణించిపోతాం. కనుక కొద్ది కాలం మాత్రమే కదా క్రీస్తునందు ఫలించురా అండి. కొద్ది కాలం మాత్రమే దేవునికి భయభక్తంగా ఉంటారు ఏంటండి. ఈ దేవుని ఎదుగు వచ్చిన వారు కొద్ది కాలమే కాదంట, కొద్ది కాలమే దేవుని భయభక్తులుగా ఉంటారు, కొద్ది కాలమే దేవునిలో ఫలిస్తారు, కొద్ది కాలమే ఆత్మీయ విశ్వాసం ఫలిస్తుంటారు. అలా ఉంటుంది కాదంట, కొద్ది కాలం కాదు. కానీ ఈ కొంతమంది కొద్ది కాలం ఉంటారు, మిగతా కాలము అండి ఎవరి దాంట్లో ఎదుగుతారంట సాతాను కార్యాల్లో బహుగా ఫలించేవారే ఉంటారు. కనుక ఈ లెంటలో పాటిస్తారు. మనము కొంతకాలమే ఎలా ఉండకూడదు, కానీ కొంతకాలం ప్రార్థన చేయడం, కొంతకాలం బైబిల్ చదవడం, ప్రతి దినము లేదా ప్రతి ఆదివారం చర్చకోవడం అని చేస్తాం కాదు. కానీ ఇప్పుడు నిత్యము దేవునిలో ఎదగాలి, నిత్యము దేవునిలో ఫలిస్తూ ఉండాలి. చూడండి, చెట్లు తెచ్చి భూమి చెట్లు తెచ్చి వేస్తే ఒక కాలం ఫలిస్తారు. ఏంటంటే నిత్యం ఫలిస్తూనే ఉంటుంది. అది నిత్యం ఏంటంటే ఫలిస్తూనే కృష్ణిస్తూ ఉంటారు. మేము పెరట్లో చెట్టు వేసాను, కొన్ని చెట్లు వేసి తీసాను, ఇంకా కనకాంబరాలు అయిపోయినాయి, ఇంకా తీసేద్దాం అనే సమయం వచ్చేసరికి మళ్ళా పుష్పిస్తూ వచ్చింది. అలాగే మనకు కూడా దేవుడిలో కొద్ది కాలమే ఫలించకూడదు, కొద్ది కాలంలో దేవుడు ఎదుగుతూ కదా నిత్యము దేవుడిలో ఎదగాలి. అంటే ఈ గంటలో ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఈ గంటలో చాలా మంది చేసే పనులు ఏంటంటే అందరూ మీరు అందరూ చేస్తారు. చాలా మంది అయ్యో లంట వచ్చింది, తెల్లని వస్త్రాలు ధరిస్తుంటారు. లంట వచ్చింది మాంసం తినకూడదు, లంట వచ్చింది ఆ కార్యాలు ఈ కార్యాలు చేస్తారు. ఎన్ని దినాలు? ఈ 40 దినాలే. మిగిలిన దినాలన్నీ ఏం చేస్తాం? ఈ 40 దినాలే కాదంట పరిశుద్ధంగా జీవిస్తాం. మన జీవిత కాలం అంతా మన జీవిత కాలం అంతా పరిశుద్ధంగానే జీవించాలి. మన ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తే మనం నిత్యము ఫలిస్తాము. అంజూరపు చెట్టు ఎలా ఎండిపోయిందో అలాగే మనం మన ఆత్మీయ స్థితి ఎండిపోయే స్థితిలో వెళ్ళిపోకూడదు, ఫలించేవారుగా ఉండాలి. దేవుడు భయభక్తులు గల వారు ఈ 40 దినాల గంట సంవత్సరాంతం కూడా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగానే జీవించడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, మొదటి తీసుకున్న పత్రిక 4:4-5 చూడండి. మొదటి తీసుకున్న పత్రిక 4:4-5. నీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కాక పరిశుద్ధత ఎంతను ఘనత ఎంతను కాపాడుకోవలను దేవుని చిత్తము. అన్ని జనులు కాకుండా నా ప్రవర్తనందు ఘటనందు మన ఘనత ఎందు ఎలా కాపాడుకోవడమో దేవుని చిత్తమై ఉన్నది. అలాగే ఎబ్రీలు రాసిన పత్రిక 12:14 వచ్చిన మనం పవిత్రులు కారణం ఏంటంటే అపవిత్రుల కారణం మనలో చేదైన తీగ అంటే చేదైన లక్షణం.
కనుక ఈ మన పరిశుద్ధ వారం అంతా లెంట్ అంతా మాత్రమే కాకుండా నా జీవితం అంతా పరిశుద్ధంగా జీవిస్తున్న తీర్మానం చేసుకోవాలంట. ఈ లెంట్ అనేది లెంట్ బయట మనం 40 దినాలే చర్చలో కూడుకుంటాం, ఉపవాసం చేస్తాం. ఈ లెంట్ అనేది క్రీస్తు శకము 333 సంవత్సరంలో 6 రోజులకు మాత్రమే జరుపుకునేవారు పరిశుద్ధ వారు. క్రీస్తు శకం 333 సంవత్సరంలో వారట 6 రోజులే లెంటను జరుపుకునేవారు. క్రీస్తు 337 సంవత్సరం వచ్చేసరికి ఈ లెంటను డేస్గా ఈస్టర్కు ముందు రోజు శనివారం వరకు జరుపుకోవడం మార్చేశారు. వారం రోజులే జరిపే వారు 333 క్రీస్తు సంవత్సరం కూడా 337 వచ్చేసరికి 46 రోజులుగా దీన్ని మార్చివేశారు. అంటే అల్లే దీంట్లో 6 ఆదివారాలు తీసేయాలి. ఈ లెంటలో ప్రారంభ దినము ఏ దినము? ఈ దినం భస్మ బుధవారము. ఈ భస్మ బుధవారము నాడు ఏం చేస్తారట? మట్టలాదివారము అని ఉపయోగించిన మట్టలను అని బూడిద చేసి ఆ బూడిదను ఒలీవ నూనెలో కలిపి మొదటను సిలువగా చేసుకుంటారు. లేదా ఆ బూడిదను దాని మీద చల్లుకొని ఆ గలాచల ఆచారం కలిగిన వారే అన్నారు. అందుకే దీనికి భస్మ బుధవారం అని పేరు. కాబట్టి విశ్వాసలారా ఈ భస్మ బుధవారము అనే పేరు మనం అలాగా బూడిదను చదువుకుంటారు కాదంట, సిలువ గుర్తిస్తుంటారు. బూడిద దేనికి గుర్తు? తగ్గింపు జనములకు గుర్తు. ఈ భస్మ బుధవారం అనేది సిలువ వేసుకుంటారు కాదు, కానీ మనకు మనం తగ్గించుకోవలసిన వారమై ఉండాలి. కనుక ఈ లెంట్ అనేది ఎలా వచ్చిందంటే ఈ లెంట్ అనేది పదము ఇంగ్లీష్ పదము అంటే దీన్ని లెంటన్ అనే పదం నుండి వచ్చింది. ఈ లెంటన్ పదము లెంటన్ అనే పదం నుండి వచ్చింది. లెంట్ అనగా దీని అర్థము చీల్చుట, చిగురించుట. లెంటన్గా చీల్చుట, చిగురించుట. ఏమి చీల్చబడాలి, ఏమి చిగురించాలి? ఆత్మీయంగా ఎండి బెరడు కట్టిన జీవితాలు బెరడును చీల్చుకుని కొత్త చిగురు ఏర్పడినందుకే ఈ 40 దినాల శ్రమకాల ధ్యానములు. ఏంటంటే ఆత్మీయ స్థితిలో ఎండిపోయి బెరడుకట్టిన మన విశ్వాస జీవితము ఆ బెరడును చీల్చుకుని కొత్త చిగురు ఏర్పరచేందుకే ఈ 40 దినాల అంటే ఏర్పాటు. నిజమే, ఈ 40 దినాలు ఏర్పాటు అంటున్నాం. బైబిల్ మిషన్ వారు, బాప్టిస్ట్ వారు, మిషన్ వారు చేస్తున్నారు. మిగతా సంవత్సరం వారు ఎవరైనా అడిగితే లెంట్ గురించి ఏం చెప్తాం? మరి బైబిల్లో లెంట్ 40 దినాలు ఎక్కడైనా ఉన్నదా అని అప్పుడు మనం చెప్పగల స్థితిలో ఉండాలి. ఎక్కడ ఉంది? ప్రవక్త అయిన మోషే 40 దినాలు మోషే పోవాలని ఆ దేవుని ధర్మశాస్త్రమును అందుకోవడానికి 40 దినాలు అని ఆ దేవుడితో సహవాసము చేసినాడు. అలాగే ప్రవక్తల కాలంలో ప్రవక్తని మోషే కాదంట, ప్రవక్తల తర్వాత ప్రవక్తని ఏలియా కూడా 40 దినాలు ఒక దినం ఆహార భావం చేత 40 దినాలు ప్రయాణము చేసిన వారే. మిగతాది మూడవది ఎవరంటే మన ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారే. ఒకసారి ఈ శ్రమకాల ధ్యానములో చేయకముందట 1958 సంవత్సరం ఇప్పుడు గుంటూరు సన్నిధి కూటస్థుల సన్నిధిలోకి ప్రభువు వచ్చారండి. ప్రభువు వచ్చి వర్తమానం చెప్పడం మొదలుపెట్టారు. ఈ భస్మ బుధవారము అండి, భస్మ బుధవారం నుండి 40 దినాలు లెంటను అని ఆచరించండి చెప్తూ, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎలాగో జవాబు చెప్పాడని చెప్తూ మోషే 40 దినాలు చేశారు, ఏలియా 40 దినాలు చేశారు. అలాగే నేను ఆ వర్తమానంలో నా పత్రిక నుండి పంపిస్తాను. తర్వాత మనం ఉపయోగపడుతున్నాం. నేను మానవ శరీరంలో మానవ కుమారుగా వచ్చిన నేను ఈ మానవుని యొక్క శ్రమను జయించడానికి
సాతానును జయించడానికి అంటే సాతానును జయించడానికి శ్రమను జయించడానికి 40 దినములు ఉపవాసము చేశాను అని అంటే యేసు ప్రభువు వారు ఆయన సన్నిధి కుటుంబస్తులకు వర్తమానం అందించారు. అందుకే మీరును విశ్వాస జీవితంలో బలపడినట్లు వెండిన ఆత్మీయ జీవితంలో బెడకట్టిన జీవితంలో నుండి విడదీసుకొని చిగురించాలంటే ఈ 40 దినాలు నిజంగా ఉపవాసములు ఎదగాలి. ఈ 40 దినాలే కాదంట, మన జీవిత కాలం అంతా దేవునిలో ఎదగాలి. ఈ 40 దినాల గురించి కాదు. అలాగే ఏదైనా వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఆయన ప్రయాణమే యెరూషలేము ప్రయాణంలో వెళ్తున్నారు. ఇది అంటే ఎప్పుడు వెళ్ళే ప్రయాణం అంటే అది కాదు. ఈ ప్రయాణము చివరి ప్రయాణము. ఇది చివరి మజిలీ, ఆయన జీవితంలో చివరి మజిలీ. ఆయన అనేక మార్లు యెరూషలేముకు వెళ్ళారు. రాత్రంతా గెత్సేమనే ఒలివ కొండ మీద ఆయన బలం పొంది నింపబడి తెల్లవారుగానే మరలా యెరూషలేముకు వెళ్ళి ఏం చేసేవారు? పనిచేసేవారు. ఆ ప్రతి దినము వెలుటు వేరు, ఈ దినము వెలుటు వేరు. ఈ దినం ఏముంది? ప్రతి దినము దేవుని కొరకు, దేవుని వాక్యములు వివరించడానికి, అద్భుత కార్యములు చేయడానికి, ఆశ్చర్యకరములు చేయడానికి యేసయ్య యెరూషలేముకు వెళుతుంటే, ఈ దినము వెలుచుంటున్నప్పుడు యెరూషలేము ప్రయాణం వెలుచుంటే, యెరూషలేముకు ముందు ప్రయాణంలో ప్రభువు ముందు నడుస్తున్నారంట. ఆ ముందు యెరూషలేములో ఏముంది? శ్రమ ఉన్నది. ఆయన వెలుచున్నారు. ఇదిగో మనిషి కుమారుడు అంటే అన్యజనుల చేత అప్పగించబడుచున్నాడు. వారు ఏం చేస్తారంట? అభిషేస్తారు అంటే కొరడాలతో కొడతారు, ఉమ్మివేస్తారు, శిలువను మరణము విధిస్తారు. శ్రమకు ఎదురెళ్తున్నారు యేసు ప్రభువు. శ్రమకు ఎదురెళ్తున్నారు. ఎందుకు ఎదురెళ్తున్నారంటే శ్రమ తర్వాత ఏముందట? ఆయన శ్రమ మనందరికీ అందరికంటికి శ్రమ కనబడుతుంది, కానీ ఆ శ్రమ తర్వాత ఏముంది? పునరుత్థానము, జయము కనబడుతూ ఉంది. కనుక అందుకే దైవజన దావోస్తారు అసలు యేసుక్రీస్తు పొందిన జయమే ఎల్లవారి జయము. యేసుక్రీస్తు పొందిన జయమే ఎల్లవారి జయము. యేసు పేరు రాసుకున్న జయమంట. ఏమిటి జయము? జయము రాకపోవాంబే చూడండి. స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు గమ్యపడాలి. యేసు పేరు రాసుకున్న జయము యేసు పేరే చిక్కులపైన వేసుకున్న జయము, జయమని రాసుకున్న జయము. ఏంటంటే యేసు పేరు మనపై వేసుకున్న జయమంటారు. యేసు పేరు రాసుకున్న జయమే. దేవుని విశ్వాసారా, ఇదనము యెరూషలేముకు వెళ్ళిన ప్రభువు శ్రమ కనబడుతున్నప్పటికీ శ్రమకి ఏమైనారు? ఆయన ముందు వెళ్ళిన వారే ఉన్నారు. ఎందుకంటే శ్రమ తర్వాత ఏముంది? అలాగే క్రీస్తు పిల్లలమైన మనము శ్రమను చూసి చేయవలన బెదరకూడదు. ఎందుకంటే శ్రమ తర్వాత ఏముంది? విజయము ఉంది. అందుకే కీడు చాటున మేలు దాచించున్నారు. కనుక ప్రియ శ్వాసన ఈ దినము శ్రమ పడుతాగా పిలిచిన క్రీస్తు ప్రభు, శ్రమ పడుతున్న క్రీస్తు ఏమై ఉన్నారంటే తగ్గించుకున్న వారే ఉన్నారు. ఎలా తగ్గించుకున్నారు? దేవుడేంటి అంటే
మరి దేవునితో సమాన భావం అనుభవించకూడదు అని తగదని ఎంచుకుని మానుష రూపముగా వ్యక్తిగా చేసుకుని మన కొరకు ఆయన పాపము లేని ఆయన మన కొరకు పాపముగా మారిపోయాడు. ఆయన ఎవరైనా లేదు, మనవరము పాపం మన కొరకు ఆయన వ్యక్తులుగా చేసుకుని పాపము లేని ఆయన పాపము గలవాడుగా అది సభగా ఒక గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి నీ తగ్గి చిన్నవాడిగా చేసి చేయబడటం అది ఎవరైనా ఒప్పుకుంటారా? అదేంటంటే నేను గొప్పవాడిని కానీ యేసుక్రీస్తు అలా అనుకోలేదు. నేను దేవుడిని అనుకోలేదు, నేను దేవుని కుమారుడు అనుకోలేదంట. తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకుని నీ కొరకు నా కొరకు మనందరి రక్షణార్థుడు పాపము లేని ఆయన పాపము గలవాడిగా మారిపోయినట్లు కనబడుతూ ఉన్నాడు. కనుక మీ విశ్వాసారా ఆయన మొదటి దినముందే అనాదిలోని నీ కొరకు నా కొరకు జన్మించడానికి తనకు తాను తగ్గించుకున్నవాడై ఉన్నాడు. కనుక శిలువ శ్రమ వందనంత మాటగా అంతగా తగ్గించున్నాడు. ఎంతవరకు శిలువ శ్రమ నందునంత మాటకు తగ్గించుకున్నవాడై ఉన్నాడు. కనుక దేవుని విశ్వాస నీతిమంతులు చేయనిది తగ్గించుకుంటా. నీతిమంతులు చేసే పని ఏంటంటే తగ్గించుకుంటాం. ప్రతి నీతిమంతుడు ఎంత తగ్గించుకుంటాడంటే ఎంతగానో తగ్గించుకుంటాడు. కనుక విశ్వాసులారా బైబిల్ గ్రంథంలో ఎవరైనా తగ్గించుకున్నారా అంటే చూస్తే తగ్గించుకున్న వారు కనబడతారు. ఎవరంటే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము ఇదిగో ధూళిదైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చాలా ఇక్కడ అబ్రాహాము ఏం చెప్పాడు? తగ్గించుకుని ధూళి నేను మాట్లాడ తెగించున్నాను. ఎందుకు మాట్లాడ తెగించుకున్నాడట? దేవుడు ఈ లోకములో ఒక కార్యం చేయడానికి దిగి వచ్చాడు. ఈట కార్యము సొదొమ గొమొర్రాల అంటే అంతం చేయడానికి వచ్చి ఏం చేశాడంటే తన చెయ్యి చెక్కలు పుచ్చడం దాన్ని తన కుమారుడైన అబ్రాహాముకు దాచి ఉండలేక వచ్చి అబ్రాహాముతో చెప్పాడు, అబ్రాహమా ఇదిగో నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వచ్చాను. వెంటనే అబ్రాహాము ఏమన్నాడు? ఆయన సాగనంపుతూ ఏమన్నాడు? వెంటనే అడిగేసాడా? సాగనంపుతూ వెళ్ళి కొంత దూరంగా దుమ్మును దుమ్ముడని నేను తెగించి నీతో మాట్లాడగలిచాను. నేను తెగించి నా ప్రభు అక్కడ 10 మంది అయినా 50 మంది అయినా 5 మంది అయినా అంటే ఆ 5 మంది నీతో వంతులు బట్టి ఆ సుందర నాశనం చేయగా ఉండేదా. కనుక అలాగా దేవుడిని మాట్లాడటం విషయంలో అబ్రాహాము తగ్గించుకుని దేవుడితో మాట్లాడట కనబడుతుంది. రెండవది నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ప్రవక్త చాలా ఏమన్నాడా? అందుకు మోషే నేను పొడవు ఎత్తుకును వెనుటకును ఇశ్రాయేలును ఐగుప్తు చెప్పి ఉన్నదా? రాజుని దగ్గర నుంచి తీసుకొచ్చి బిడ్డను పోషించి పెంచుతూ ఏం చెప్పింది? ఇదే నువ్వు చూస్తుంది. అయ్యా మనం ఇశ్రాయేలును మనం ప్రజలైన వారిని విడిపించడం దేవుడిని ఎన్నుకున్నాడు. నేను జన్మించాను, నీవు ఈ ప్రజలను విడిపించాలి, నీవు ఈ శ్రమలను విడిపించాలని చెప్పుందా లేదా? చెప్పుంది. అందుకే నేను రాజు నగరంలో నేను పెట్టాడు దేవుడు. నువ్వు సకల ఇజ్జను నేర్చుకుని సకల విద్యలో ప్రావీణ్యుడై నీ జనాంగమైన ఇశ్రాయేలును విడిపించాలి చెప్పుకుంటాను. కానీ అదే ఎక్కువ పేద ప్రాబ్లం కాదు, పెద్దలైన వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ విశ్వాసాలు అందుకేనేమో మోషే గర్వించి ఏం చేశాడు? ఏమని చెప్పి వేశాడు? ఐగుప్తుని చంపివేశాడు. ఏమని? తన భావ చేతను, తన శక్తి చేతను, తన విద్య చేతను
ఇస్రాయల్ విడిపిద్దాం అనుకున్నాడు. కానీ ఒకరిని చంపడం బట్టి దానికి ఏమైంది? ఒకరిని చంపేటప్పుడే తెలిపింది, నేను విడిపించలేను బాబోయ్. అసలు ఏమనుకున్నాడు? అయ్యే చిన్నప్పటి నుంచి నాకు చెప్తాను, నేనే నా పిల్లలు విడిపిస్తానని అని ఉందా లేదా? మోషగా ఉంది. అందుకే అన్ని విషయాలు తెచ్చుకున్నాడు. కానీ ఒక్క యువతిని చంపేటప్పటికే చిన్న శ్రమ రాగానే, కానీ నేనే ఇశ్రాయేలు కొరకు విడుదల కొరకు పుట్టాను అని తెలియబడిన మోషే ఇప్పుడు ఏమంటున్నాడంటే, పొలం మీద వెళ్ళడానికి, నీ ప్రజలకు ఇశ్రాయేలు అనిపించడానికి నేను ఎంతటి వాడను నేను తగ్గించుకున్నాడు లేదా? అసలు నేను దేవుడు చెప్పినప్పుడు అయ్యా అందుకే కదా నువ్వు చెల్లింపజేస్తాను, నేను వెళ్తాను, నీ ప్రజల ఇశ్రాయేలును విడిపిస్తాను అనొచ్చు కదా. అది తగ్గించుకున్నాడు. నీతో మందుని గుణము తగ్గించుకుంటా. రెండవది, మూడవది, మొదటి సమయ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. మొదటి సమయ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు రాజైన సౌలు అంటున్నాడు, అయ్యా నేను సౌలును కాదా, నేను బెంజామీను కాదా, నా గోత్రంలో ఇశ్రాయేలు గోత్రం, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెంజాము గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కాదా? ఎందుకు తగ్గించుకుంటున్నాడే అంటే, అంతకుముందు అంటున్నాడు ప్రవక్త సమయం అంటున్నాడు, నేను దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు బిరుడి. అంటే నేను దీర్ఘదర్శిని, నాకంటే ముందుగా మీరు ఎక్కగలట ఉన్నతమైన స్థలములకు వెళ్ళుడి. మీరు నాతో కూడా భోజనం చేయగలను. రేపు నీ మనసులో ఉన్న దాన్ని నీకు తెలియజేసి నేను వెళ్ళాలి. ఉన్నత స్థలంలో నీవు నాతో కూడా భోజనం చెయ్యాలయ్యా. సౌలు అంటే ఏమంటాడు? ఇప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చి, రాయయ్యా నాతో నువ్వు విందు చేయండి, మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నా హాయిగా అన్నీ పిలిచారు గన్ను మినిస్టర్ గారు, ఆయనతో విందు చేయండి తప్ప ఆయనతో సెల్ఫీలు దిగుతాం. కానీ ఈ రాజైన సౌలు ఏమన్నాడు? అయ్యా నీతో ఉండలేదు, నీతో విందు ఉన్నత స్థలంలో విందు చేయడానికి నేను ఎంతటి వాడనయ్యా అని తగ్గించుకున్నట్లు కనబడుతుంది. అలాగే నాలుగవది, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1-2 వచనాలలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం ఆగూరు పలికిన మాటలు ఆ మనుషులు ఒక్కాలకు నిశ్చయముగా మనుషులలో నా వంటి ప్రస్పాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. కాను పొందలేదు. చాలా ఆకాశంకి ఇక్కడ ఆగోరు అన్నాడు, నీ అంతటి వాడను దేవుని చిత్తంలో తెలుసుకునడానికి, దేవుని చిత్తంలో తెలుసుకునడానికి నేను ఎంతటి వాడని అగోరు చెప్తాడు, తాను తగ్గించుకున్నట్లు కనబడుతుంది. అలాగే ఐదవది, మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను, మరియు అతడు నాకంటే శక్తిమంతుడును, నాకంటే నా వెనక వచ్చుచున్నాడు, నేను అతని చెప్పున వాళ్ళు ఇప్పటికైనా పాత్రులు కాను. యోహాను పెద్దవాడా, యేసు పెద్దవాడా? అని అనేకుల రక్షణ ఇవ్వడానికి అని నిర్ణయించబడిన యోహాను బాప్తిస్మం ఇచ్చాము. కానీ ఇవన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ఆయన చెప్పులు పాలెట్టడానికైనా ఏంటంటే పాత్రుడు కాదు అని ప్రవక్త బాప్తిస్మం ఇచ్చిన యోహాను తగ్గించుకుంటున్నాడు. అలాగే కడవరి కాలంలో వచ్చిన ప్రవక్త అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో
అపోస్తులందరిలో తక్కువ వాడను, అపోస్తులు అనబడడానికి యోగ్యుడను కాను. చాలా ఏమన్నాడు? నేను అపోస్తులు అనబడడానికి యోగ్యుడను కాను, అపోస్తులు అందరిలో తక్కువ వాడను. అపోస్తులు ఏం కలిగి ఉన్నారంట? అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? దేవుడు యేసుక్రీస్తుని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యములు, ఆశ్చర్యకరములు రుచి చేసిన వారై యేసును వెంబడించిన వారే. కానీ అపోస్తుల కంటే గొప్పవాడు అపోస్తుడైన పౌలు. అపోస్తులు ఈ పునరుద్ధానం తర్వాత ఏమైపోయారంట? చల్లాచెదరు అయిపోయారు. లేక దూరంగా ఎక్కడెక్కడో దాక్కుని దేవుని ఆరాధించి కూడుకునేవారు. కానీ ఆ సౌలనబడిన ఈయన క్రీస్తు చేత పట్టబడిన తరువాత క్రీస్తు కొరకు శ్రమపడ్డాడు. ఏంటండి? క్రీస్తు కొరకు శ్రమపడ్డాడు. ఒకటి తక్కువ 49 3 సార్లు పొందాడు. అనేక మార్లు ఖైదీ అనిపించాడు. అనేక మార్లు రాళ్లతో కొట్టబడి ఇచ్చిపెట్టాడు. ఎక్కడ? యెరూషలేములోనే. అపోస్తులతో ఏం చేశారు? అక్కడెక్కడే చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వాళ్ళు తోమనాడు ఇండియా వచ్చారు. అలాగే అక్కడ లోక గొప్పరాడు అలాగే అక్కడ కూడా వెళ్ళిపోయారు. కానీ ఈ పౌలు దేవుడి చేత పట్టబడి ఎక్కడ? యూదయ సమరయ పరిసర ప్రాంతములోనే క్రీస్తును ప్రకటించాడు. క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వెళుతూ ఏం చెప్పారు? మీరు సర్వ సృష్టి కలిసి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది, అందరిని నశిస్తూ చేయండి. ఇది యూదయ సమరయ పరిసర ప్రాంతంలో సువార్త ప్రకటించండి అన్నారు. వీళ్ళు ఎలా చేస్తారా? పారిపోయారు. కానీ పౌలు యెరూషలేము పరిసర ప్రాంతంలోనే దిగి వచ్చారు. కనుక ఈ అపోస్తులను కూడా వారి కంటే గొప్ప పరిచయం చేశాడు. ఎన్ని సంఘాలు కట్టాడు? పౌలు ఎన్ని సంఘాలు కట్టాడు? అనేక సంఘాలు కట్టాడు. చెప్పండి, ఒక్కొక్క సంఘం పేరు చెప్పండి. కొరింథీ సంఘము, రోమా సంఘము, మొదట రోమా సంఘం, 2 కొరింథీ సంఘము, 3 చూడండి గలతీ, తర్వాత ఇండెక్స్ ఎబిసి, ఇంకా తిమోతి. అంటే తిమోతి ఆ ఊరు ఏదో ఊరు ఉంటుంది. తీతు, ఇంకా పిలోపిలకు, యాకోబు రాసిన అపోస్తలుల పౌలు. యాకోబు పత్రిక ఎవరు రాశారు? యాకోబు రాసిన కాదు, అది ఏప్రిల్ వరకే. ఇన్ని సంఘాలు కట్టాడు అపోస్తున్న పౌలు. ఇన్ని అపోస్తలు అంత పరిచర్య చేసిన ఈ పిలిపే పౌలే నేను అపోస్తులు అనబడడానికి తగన వాడమని తగ్గించాం. మనం ఏం చేస్తాం? నేను దేవుని గారికి ఎంతమంది చేశాను? ఎన్ని సంఘాలు కట్టాను? ఎంతమంది బాప్తిస్మం ఇచ్చాను? ఎంతమంది దేవుళ్ళు నడిపించాను? ఇలాగే ఇంత గౌరవించాను. అయ్యా దేవాలయం విషయంలో ఇంత పరిచయం చేశాను. చాలా మంది అంటే మనకి ఇక్కడ లేదని పల్లెటూరులో దేవాలయం స్థలాలు ఇస్తుంటారండి. స్థలం ఇచ్చిన వాళ్ళు ఉంటారు, దేవాలయం కట్టించిన వాళ్ళు ఉంటుంది. గొప్పగా రాతి పలుపుగా చికిత్సారు దేవాలయ స్థలదాత, దేవాలయం కట్టించిన వారు. క్రీస్తు నీ కొరకు చేసిన దానికంటే నువ్వు చేసింది తక్కువే. మనం హెచ్చించుకోకూడదండి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎంత చేశాను అనుకోకూడదంట. అపోస్తలుల పౌలు ఇంత చేసి ఉంటే పౌలు నేను ఎంతటి వాడను అపోస్తలులు అనడానికి ఎంతటి వాడనని తగ్గించుకున్నట్లు కనబడుతుంది. కనుక విశ్వాసాల తగ్గించుకునుట అంటే ఏమిటి అంటే తగ్గించుకునుట అంటే ఏమిటంటే మొదట పాపమును ఒప్పుకునుట. తగ్గించుకునుట అంటే ఏంటంటే పాపం ఒప్పుకుంటా. రెండవది విధేయత కలిగి జీవిస్తా. మూడవది
అనుకవ కలిగి జీవిస్తా. 4వది మారు మనసు పొందుట. 4వది మారు మనసు పొందుట. కనుక విశ్వాస పాపములు ఒప్పుకొనుట అనే దానిలో అనే కొన్ని ఉన్నాయి. చూడండి, లేవీకాండము 26వ అధ్యాయము 40వ వచనం చూడండి. లేవీకాండము 26:40. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును 26:40. వారు నాకు విరోధముగా చేసిన లేవీకాండం చదువు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును ఆ. దోషమును ఆ. తమ తండ్రుల దోషమును ఒప్పుకొని ఆ. తాము నాకు విరోధముగా నడుచుకుని చాలండి. ఏమన్నాడు? వారు నాకు విరోధముగా చేసే తిరుగుబాటును తమ దోషములను తమ తండ్రుల దోషములు ఒప్పుకొని. ఏంటంటే తగ్గించుకోవడం ఏంటంట? పాపం ఒప్పుకుంటే. ఏ పాపం ఒప్పుకోవాలి? మన పాపం, మన దోషములను. దాంతో ఏం ఒప్పుకోవాలట? మన పితరుల అపరాధములు కూడా మనం ఒప్పుకోవాలి. అందుకే పూర్వకాలం ముందు ఏంటి, ఏం కాలం ముందు, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి కాలంలో ఏంటి, పూర్వకాలం ముందు ఈ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు? చూడండి, పాప గారా చూడండి. కనుగొనమా పాత్రము వలనే రక్షణయు లేదని లోదరు కనుగొనెను. పాత్రము వలనే రక్షణయు లేదని పత్రికలామి పాప పరిహార పత్రికలామి సంపాదించే ద్రవ్యమును. ఏదో పాప పరిహార పత్రిక ఏం లేదంటే పాప పరిహారము పాపములు ఒప్పుకొనడం ద్వారే కానీ తప్ప పత్రిక కొనుక్కోవడం ద్వారా రక్షణ లేదని నాటి మాటలు వారు. కనుక మన పాపములే కదా ఒప్పుకుంటా. ఏ పాపం ఒప్పుకోవాలి? మన పితరుల అపరాధములు కూడా ఒప్పుకోవాలి. ఎందుకు పితరుల అపరాధం ఒప్పుకోవాలంటే, నిర్గమాకాండములో దేవుడిని హోసరిస్తున్నాడు. నీ తండ్రుల అపరాధములు నీ పిల్లల మీదకు 3 తరాల వరకు ఏంటంటే వస్తాయి. నువ్వు చేసిన అపరాధములు నీ పిల్లల పూర్వం. సపోజ్ నా పితరులు అపరాధం చేస్తారు. అపరాధం ఎవరికి వచ్చినాయి? మా తాతలు. మా తాతల అపరాధములు మా తండ్రులు. మా తండ్రుల అపరాధములు మా అపరాధం అనగా ఒక అపరాధం 3 తరాల వరకు వస్తుంటే, మా పితరుల అపరాధం 3, మా తాతని ఇంకో 3 తరాలు అంటే 3 6 తరాలు, 5 3 5 3 2 5 తరాలు. మా నాన్నగారు 5 3 8 తరాల దాకా మా పితరుల అపరాధం ఉంటేనే వస్తుంది. కనుక మన దోషములతో పాటు ఏ ఒప్పుకోవాలి? మన పితరుల అపరాధములు ఒప్పుకోవాలి. నాకు కూడా ఇది చదువుతూ ఉన్నాను కానీ నేను ఎప్పుడు గమనించలేదు. నా వివాహ సమయంలో ఆత్మీయ తండ్రి గారు వేస్తారు గారు ఒక తెల్లవారి జోన రాత్రికాల జోన ఆన్లైన్ పేరు మీ అందరికి తెలిసిందే. 12 గంటల దాకే 12 గంటలు 3 గంటల దాకా మీకు తెలుసు. 3 తర్వాత మరలా అందరం కూడా 3 తర్వాత అయ్యారు లోపలికి వెళ్ళిపోయారు అనుకుంటారు. ఆ 3 తర్వాత మరలా ప్రార్థన నడిపిస్తుంటారు. అప్పుడు ఆ కాలంలో మేము 4 మాత్రమే ఉన్నాం. అప్పుడు ఒక దర్శనం వస్తుంది. ఇక్కడ పితరుల అపరాధములు వారం తిరుగుబడి ఉంది. మరుసటి వారం 6 దినాలు 10 దినాలు ఉంది. కార్యము మేము అందరూ అనుకున్నాం. అందరూ గమనిస్తున్నారు కదా, ఎవరో వివాహం చేస్తున్నారు, ఎవరు అనుకున్నాం. కానీ విశ్వాసం ఆ తర్వాత లాస్ట్ వారం 4వ వారం ఇది నీ కొరకే అని అయ్యారు చెప్పారు. కనుక నా వివాహ విషయంలో లేటవడం కారణం పితరుల నా దోషములు కాదు, నా పితరుల అంతే. మన కార్యం జరుగుతున్నది కారణము
నేను పాపం చేశాను అనుకుంటాం. నీ పాపం వల్ల నీ పితరుల అపరాధములు కూడా అడుగు. అందుకే నాకు దేవి గారు అన్నాడు, తన దోషం తన తండ్రుల దోషములు ఒప్పుకోవాలి. పాపం ఏం ఒప్పుకోవాలి? మన పాపంతో పాటు మన పితరుల అపరాధములు కూడా ఒప్పుకోవాల్సిన వారిని. అలాగే సంఖ్యాకాండము 5వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధముల వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధముగా అపరాధం చేసిరో వారి తెచ్చుకొనవలెను. వారు తమ చేసిన పాపము ఒప్పుకొనవలెను మరియు తమ అపరాధములను వలన నష్టము సరిగా నిచ్చుకుని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా అపరాధం చేసేవారిని పాపం ఒప్పుకునే కాదు. ఏంటా పాపం? అయ్యా, నా సహోదరుడైన వాణిలను అపరాధం చేశాను, వానికి అన్యాయం చేశాను, ఆ అన్యాయం క్షమించుకొని అడుగుతుమే కాదంట. ఏం చేయమన్నారు? అన్యాయం చేసిన వారి ఎదుటి ఆ నష్టంతో పాటు ఆ నష్టంలో 5వ వంతు కూడా నేను వారికి ఇవ్వాలి. ఒప్పుకోవడమే కాదంట, ఇవ్వాలి అన్నాడు. అందుకే ఆరాధన కార్మికుడు కాదు. మత్తయి 5వ అధ్యాయం నీవు అర్పణ అర్పించేటప్పుడు అంటే నీకేం చెప్పొస్తుంది? నీ సహోదరు మీద నీకు కలిగిన కలిగింది ఉత్పత్తి. నువ్వు అర్పణ అక్కడ వదిలిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడి వచ్చేప్పుడు అర్పణ అర్పించు. కనుక పాపం ఒప్పుకుంటే కాదంట, నేను వారి పాపం చేశానని ఒప్పుకుంటే కాదంట, నన్ను ఒప్పుకున్నది సరి చేసుకుని ఆ నష్టంతో పాటు 5వ వంతు వారికి చెల్లించవలను. అది మన పాపంతో పెద్దల పాపములు నష్టంతో. 3వది సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28:13. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనకరు పొందును. మన అతిక్రమం అపరాధులు దాచిపెట్టువాడు. ఎవరి వేదాత్మం? ఎవరి దయగాము? మనుషుల యొక్క దయగాము. అంతేనండి, అంతేనా? మనుషుల యొక్క మాత్రం దయగాము. ఎవరి యొక్క దయగాము? దేవుని యొక్క దయం. దేవుడు హృదయ రాల్సింది దేవుడు. దేవుడు కనుక మరుగై ఉన్నది ఏదియో ఆయన అంటున్నాడు, విశ్వాసం నీకే మరుగు చేయగలని అన్ని చెప్పి అంటాడు కదా. నేను చేయదలుచున్నాను, నేను చేయబోతున్నాను, ఇది కలుగుతుందని దర్శన రూపంలో, స్వప్న రూపంలో, ప్రవచన రూపంలో మనకు చెప్తూ ఉన్నాడే. మనకేది దాచవుతలేదు. కానీ మనం అంత అపరాధం ఎవరి దాచగలుగుతా? మనుషులకు మాత్రం దాచగలం. ఎవరైనా దాచడం దేవుడు. అంత అపతీకరంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విజయాలట ఒప్పుకోవాలట. రెండోది విడిచిపెట్టవాలి. కనుక మొదటిది తగ్గించుకునే లక్ష్యంలో మొదటి లక్షణం పాపములను ఒప్పుకుంట, అపరాధములను ఒప్పుకుంట. అది ఈ ఒప్పుకుంటే పాటు వ్యక్తిగత ఒప్పుకోలు కూడా ఉంది. ఈ ఒప్పుకుంటలో వ్యక్తిగత ఒప్పుకోలు కూడా ఒకటి ఉంది. ఏంటంటే చూడాలి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 34వ వచనంలో. సంఖ్యాకాండం 22 అంతటి బిలాము నేను పాపము చేసి తిని అంతటా బిలాము నేను పాపము, అయ్యా నీకు పాపము అని నేను ఎదురేగా నీ పాపము. ఈయనెవరు? బిలాము ఎవరండి? ప్రవక్త. ప్రవక్త పాపం ఒప్పుకుంటుందండి. పూర్వదినాల్లో బిషప్ దగ్గరికి వెళ్ళి చెవులో మన పాపం ఒప్పుకుంటే క్షమించుకుంటాడు. ఒకటి పాపంలో మానవుడు ఎలా క్షమిస్తాడు? క్షమించడు. అదే మాటల్లో వేరేగా తిరుగుబాటు. ఒకరి మనిషి పాపం ఒక మనిషి క్షమించలేడు.
పాపము క్షమించేది యేసు రక్తమే, క్రీస్తే. క్రీస్తు పాపం రక్తంలో పాప విమోచన తప్ప మరి దేని వలన విమోచన లేదు అనేది డాక్టర్ మార్టిన్ లూథర్ గారి తిరుగుబాటు. కనుక పాపం ఒప్పుకోవాలి. మన పాపం ఎవరో క్షమించారు. ప్రవక్త అయి ఉండి పాపం ఒప్పుకున్నాడు. ఏంటంటే పాపం చెప్పారు, చేశాడు కనుక ఒప్పుకుంటున్నాడు. యాజకుడు పాపం ఒప్పుకోకూడదా? ప్రవక్త పాపం ఒప్పుకోకూడదా? ఒప్పుకోవాలి. ప్రతివాడు దేవుని ఎదుట పాపం ఒప్పుకున్నాడా? రెండవది మొదటి యోషువ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. యోషువ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు వ్యతిరేకంగా నేను అన్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపము చేసి ఉన్నాను అని తన పాపమును వ్యతిరేకత కూడా దీని మీద ఒప్పుకున్నాడు. మూడవది మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15:35 వచనం. ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడుతున్నారండి. ఇదేంటండి? మానవులతో మనం పశ్చాత్తాపడతారు. మనం క్షమించుకోవడం తప్పు లేదనుకుంటే కరెక్ట్. దేవుడు పశ్చాత్తాపడతామండి. ఏమన్నాడు? సౌలు రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను. సౌలు రాజు విషయంలో దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ మొదలు ప్రవక్త పశ్చాత్తాపడ్డాడు, తర్వాత ఆగారు ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు యెహోవా అనవసరంగా సౌలు రాజు ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తున్నాను. యెహోవా పశ్చాత్తాపడెను. అలాగే మరొకటి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా నీవు చావుకున్నట్లు పరిహరించాలని. ఇక్కడ దావీదు రాజు అన్నాడు, నేను పాపం చేసి. రాజు కదండి, రాజు ఒప్పుకోవాల్సిన పని ఏంటి? నేను పాపము చేసి తిని. ఇక్కడ దేవుడి దృష్టిలో ఎవరైనా పాపియే. ఎవరైనా పాపం ఒప్పుకోవాలి. అది పెద్దవాడు ఏమండి, చిన్నవాడు ఏమండి, యాజకుడు ఏమండి, ప్రవక్త ఏమండి, దాసుడు ఏమండి, దోసలు ఏమండి, విశ్వాసానికి కుమార్తె కుమారుడేమి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాలి, ఒప్పుకొని తప్పుకోవాలి. ఇంకోటి మరొక ఒప్పుకుందాం చూడండి. మరొకరు ఉన్నారు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనం. 27:20 సారీ 7వ అధ్యాయం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నా, దోషంగా క్షమించవు అన్నాడు. ఏమన్నాడగా? తన పాపములు నేను పాపము చేసింది. ఈయన ఎవడ యోగు అని ధనవంతుడు అని అప్పటిలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాడు, గరుడు యోగు. అంత గరుడు యోబే జతలు పాపం ఒప్పుకున్నాడు అని. కానీ మనం ఒప్పుకున్నాం పాపము. ప్రతి ఆదివారం పునరుత్థాన ఆరాధనలో మనం పాపం ఒప్పుకుంటున్నామా? అయ్యారు అన్నారు, పాపం ఒప్పుదలకు
రాని వారి ఆరాధన కాదు కదా. ఆయన ఆరాధన ఏకీపించుంటే కదట. ఏం చెప్పాలి? ఆరాధనకు వచ్చింది మన అపరాధములు ఒప్పుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే కదండి, పాపం ఒప్పుదల కార్యక్రమం రానివాడు నేను అసలు ఆరాధించే లెక్క కదండి. అదే ఎంత ఆరాధిస్తారు వ్యర్థమట. ఆరాధన దీనికి పొందడం ఆ రోజంట ఆరాధన ఆ రోజు ఏంటండి అన్ని రోజుల కన్నా ఘనమైనది ఆరాధన ఆరాధన ఆచారి పరవలయు ఏ రోజు ఈ రోజే గొప్ప ఏ రోజు ఎందుకు గొప్ప రాశారు అయ్యారు ఈరోజు? ఆ రోజు ఎందుకు గొప్ప రాశారు అయ్యారు? ఏ రోజు కన్నా ఈ రోజు గొప్ప. ఎందుకు గొప్పట? ఈ రోజు మన అపరాధుల తండ్రి క్షమించగలదు గొప్ప. ఈరోజు మనకు అనారోగ్యం పోయింది, అది గొప్ప కదా. ఈరోజు మనం పాస్ అయ్యాం, గొప్ప కదండి. అలాగే ఈ దినం మన అపరాధములు క్షమించడం అది మనకు గొప్పది. అందుకే ఏ రోజు కన్నా ఈ రోజు గొప్ప రాసి కనుక మీ విశ్వాసాల మన అపరాధములు మార్కు సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. అంతటా యూదా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచున్నారు. చాలండి. అంటే అంతటా యూదా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి వచ్చి ఎవరు ఎదురు చెప్పుకున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎదురు వచ్చి పాపమును ఒప్పుకొని బాప్తిస్మం పొందుతున్నారు. కనుక పాపమును ఒప్పుకొనుట. రెండవ లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 5. సీమోను పేతురు చూచి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపము చేసిన వాడను, నేను పాపాత్ముడని. ఇక్కడ సీమోను పేతురు అన్నాడు, అయ్యా నన్ను విడిచిపోయి పాపాత్ముడు, పాపము చేసిన వాడని పాపమును ఒప్పుకొనుచున్నాడు. మరియు లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. నీ ఎదురు నేను అక్కడ తప్పు అన్నాడు. నీకును పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా అదే నిన్ను తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను అనుకోవచ్చు. ఎందుకంటే తండ్రిని అడిగి నా మాట నాకు ఇచ్చావయ్యా, నీతో నాకు బాగేది, నేను వెళ్తానన్నాడు. తండ్రి ఏదో తప్పు చేశాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? నీకును పరలోకపు తండ్రికి ఏంటి? పరలోకపు తండ్రికి విరోధం పాపం ఏంటి? తండ్రికి వ్యతిరేక పాపం అంటే ఆ తండ్రికి పోయాడు, కరెక్టే. మరి పరలోకపు తండ్రికి ఎందుకండి? తండ్రి ఏమన్నాడు? దేవుడు అన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ తల్లిదండ్రులను సన్మానించాడా? లేదు, అవయ్యా ఇవ్వాల్సింది నాకు ఇచ్చేది పోతానన్నాడు. అంటే పరలోకపు తండ్రికి వ్యతిరేకం పాపం చేశాడు కదా, పరలోకపు తండ్రికి ఆజ్ఞ మీరడం లేదా? అందుకని నీకును పరలోకపు తండ్రికి వ్యతిరేకముగా పాపము చేసి ఉన్నాను. తప్పు కుమారుడు కూడా నా పాపం ఒప్పుకున్నాడు. కనుక విశ్వాసుల మనము పాపం ఒప్పుకోవడం గురించి విశ్వాసం. ఎవరి పాపం క్షమించబడాలి? మన దోషము, మన పితరుల దోషం, అందరి దోషం. అలాగే పశ్చాత్తాపడాలి. అలాగే ప్రత్యేకంగా వ్యక్తులుగా ఒప్పుకోవడం మనం చూసిన వారు. ఇక్కడ తగ్గించుకోవాలి అని రాయబడింది. తగ్గించుకున్నకు వ్యతిరేక పదం ఏంటి? తగ్గించుకున్నకు అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి? తగ్గించుకున్నకు వ్యతిరేక పదం హెచ్చించుకునుట. ఇది బుద్ధి లేని తనము. తగ్గించుకున్న వ్యతిరేక పదం హెచ్చించడం. ఇది బుద్ధి లేని ఏంటంటే హెచ్చించుకున్న
నేను నా అనే స్వభావం కలుగుటమే బుద్ధి లేదు తనము. ఆ తరం మనలో ఉండొచ్చా? నేననేది మనలో ఉండొచ్చా? ఉండకూడదు. చాలా మంది అంటారు, కొంతమంది అంటారు, మీరు ఎంతో చేశారంటే చేశారని అయ్యారు కదా. నేను అయ్యారికి చేయలేదండి, నేను అయ్యారికి చేయలేదు, దేవుడికి చేశాను. నా దేవుని పరిచర్య చేశాను, దేవాలయ పరిచర్య సేవలో పరిచర్యలు ఉన్నాయి తప్ప నేను అయ్యారిని ఏమి చేయలేదు అన్నట్టు అనకూడదు. మనం నేను చేసిన అన్నావా దానికి ఏముంది? ప్రతిఫలం పొందమంట. నేను అనేది మన జీవితంలో ఎప్పుడూ కనబడకూడదు. అందుకే దైవజనం దేవదాస్ గారు మాట చెప్పారు, వచ్చిన వారు అండి ప్రార్థించడం మా పని, స్వస్థపరచడ యేసు ప్రభువు, నమ్మట మీ పని, ప్రార్థించడం మా పని, స్వస్థపరచడ. ఎప్పుడైనా అయ్యగారు నా ప్రార్థన ఫలితంగా ఇది జరిగిందని ఎప్పుడైనా చెప్పడం లేదండి. చాలా మంది అన్నారు మేము బాగు చేసామని చెప్తారు. ఎవరు బాగు చేశారు? నీవా? నువ్వు ప్రార్థించగా దేవుడు బాగు చేస్తాడు. మనం ప్రార్థించగా దేవుడు బాగు చేస్తాడు. యేసు ప్రభు నేను ఈ కార్యం చేశానని ఎప్పుడైనా తన జీవితంలో సేవా జీవితంలో ఎప్పుడైనా చెప్పాడా? నేనని రాలేదు. తండ్రి నీ చిత్తం అవుతే, తండ్రి నీ చిత్తం, ఇది నీ అయ్యా ఇది జరిగించండి. తండ్రిని కనపరిచాడు కానీ ఇప్పుడు తను కనపరచుకోలేదు. కనుక విశ్వాసాలు తగ్గించడం వ్యతిరేకంగా హెచ్చించడం జీవితం నా అనే స్వభావం మనలో ఎప్పుడు ఉండకూడదండి. చాలా మంది అంటారు ఎంత ప్రార్థన చేస్తాను, ఎంత పరిచయం చేస్తాను, దేవుడు నాకు ఏది చేశాడు. ఒక సహోదరు ఇప్పుడు రాదంటారు, భవిష్యత్ గారు దేవుడు నాకు ఏం చేశాడు. ఇప్పుడు అమ్మ నువ్వు ఆ మాట అనకన్నా తల్లి అంటారు. అంటే కూడా ఏంటంటే మనం చేసినంత బూడిదల కోసం పని మీరే. మనం చేసాం కరెక్టే, నేను ఇంత చేయడం కూడా ఇంకా మనలో ఈ పొరపాటు. ఆయన మేలు పొందడానికి, ఆయన కుట్రలు పొందడానికి మనలో ఏది తక్కువ చేస్తాం, ఏ అభ్యంతరంతో ఆలోచించుకోవాల్సిన వారు. కనుక విశ్వాసారా ఈ తగ్గించుకున్న హెచ్చించుకున్న చూస్తే సామెతల గ్రంథం 17:19 చూస్తే చూడండి. సామెతల గ్రంథము 17:19. కళావ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు, కళావ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు. కళములు ఆడేవాడట ఎవరట? కళములు వాడేవాడు ఎవరట? దుర్మార్గుడు ప్రియుడట. ఆడు తన వాకలి ఎత్తు చేయవాడు నాశనం వెతుకువాడు. తన వాకలి ఎత్తు చేయవాడంటే చూడండి, పల్లెటూరులో మనం కొంతమంది ఉంటారు, పైన నీరు కిందకు వస్తుంటే నేను ఏం చెప్తాను కదా, నీరేం కదన్నా వాటర్ మీద ఉంటే అలా పోతుంది. చాలా మంది చెప్తారు ఆడవాడిని నాగప్పుడు పోతుందండి, నాగమూలం చేద్దానికి ఏం చెప్తాను కదా, ఎత్తు చేయించా తన వాటిని ఎత్తు చేయవాడు నాశనం ఎదుగువాడు. అలాంటి పనులు చేయవాడు. అలాగే 25వ అధ్యాయం సామెతల గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. రాజు ఎదుట డంబము చూపము. ఏం చేయాలండి? రాజు ఎదుట ఏం చెప్పకూడదు? డంబము చూపకూడదు. రాజు ఎదుట మనము డంబము చూపకూడదు. రాజు అంటే ఎవరు? దేవుడు. డంబం అంటే గొప్పతనం. నేను అంతర్వాదం. ఇప్పుడు సువార్తలో కథ ఉంది. ఎవరైనా ధనవంతుడు కదా, ధనవంతుడు ఏమన్నాడు? నేను ఎంతటి వాడిని వారే 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుకలు ఇస్తున్నాను, బీదలకు ధర్మం సహాయం చేస్తున్నాను చెప్పుకోవడం లేదా? అంటే రాజేటప్పుడు ఏం చేయకూడదు? డంబం పిలవకూడదు. నేను చేసినది మరొకని అంటే ఏమన్నా ఎవరికి తీయాలి? మరిలోన్న దేవుడికి తప్ప ఎవరికి? దేవుడికి మన ధర్మం ఇలాంటి నేను చేశాను ఇప్పుడు చెప్పుకోకూడదు. చేసి తక్కువే. దేవుడు చేసిన దానికంటే మనం చేసింది, మన జీవితంలో దేవుడు మన పట్ల చేసిన దానికంటే మనం తక్కువే చేస్తున్నాం. డంబము 7వ వచనం చూడండి ఒకసారి.
చూచిన ప్రధాని ఎదుట అప్పుడు నిన్ను తగ్గించుట కంటే సమస్త జనముల ముఖములను కప్పుకొంచు ముసుగును 25:7 నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట అప్పుడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్తా నీకు వేరు కదా. ఆలోచన లేక వ్యాధి మంటకు పోకుము. ఏంటంటే సామెతల గ్రంథము ఒకసారి నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించినటువంటి ప్రధాని ఎదుట ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇక్కడ ఎక్కడమ్మంటే మీతో చెప్పుకుంటే వీలే కదా. అది 27వ వచనం చూడండి. కారణము తేనెను అధికము తాగటం మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చేయటం కాదు, ఘనతకు కారణము కాదు. దేవుని విశ్వాసం తగ్గించుకోవాల్సినమై తగ్గించుకోవడానికి వ్యతిరేకంగా హెచ్చించుకోకూడదు. ఎప్పుడు ఎవరైతే హెచ్చించుకోకూడదు? దేవుని ఎదురు కానీ రాజు ఎదురు మనుషుల ఎదురు మనం హెచ్చించుకోకూడదు. అంటే అందుకే ఈశ్వరు ఉన్నాడు. నన్ను నీవు గణపరుచుకుంటే నా ఘనత కొద్దిగా మనుషులు ఎవరు కనపడితే ఎంతకాలం ఉంటుందన్నా. కానీ ఎవరు నా తండ్రి చెప్పుకుంటున్నా ఆ పొరలో గొప్ప తండ్రి నన్ను కనపరిస్తే సదాకాలము ఉంటుందన్న. మనకు మనం కనపరుచుకుంటే ఆ ఘనత కొద్ది కాలం అంట. ఇతరులు కనిపించిన కొద్ది కాలం, దేవుడు కనిపిస్తే సదాకాలం ఘనత. కనుక మనం ఏం చేయాలన్నా ఆ ప్రారంభుడిని యేసు ప్రభు ఇలాగ తగ్గించుకున్నాడు, మనం అలాగనే తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం. హెచ్చించబడిన లక్షణాలు 3 ఏంటంటే, 1 గర్వము, 2 డంబము, 3 అహంకారము. హెచ్చించబడడం అంటే గర్వము, డంబము, అహంకారం. ఈ 3 మనలో ఉంటే మనం హెచ్చించుకోవడం. ఆ 3 మనలో లేకపోతే మనం హెచ్చించుకోవాలి. బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్న వారు ఉన్నారు, హెచ్చించుకున్న వారు. బైబిల్లో మంచి రాయబడింది, చెడు రాయబడింది. కానీ చాలా మంది మంచిని ప్రక్కన పెట్టి చెడు చూసి ఇది కాదా ఇది కాదా అంటున్నారు. చేయచ్చా? చేయకూడదు. కానీ బైబిల్లో గర్వించుకున్నవారు, హెచ్చించుకున్నవారు ఎవరంటే, మొదటిది అన్యరాజైన ఐగుప్తు రాజైన పరో. యెహోవా ఎవడు? అతను నిన్ను ఎలాగనే బాగుండన్నాడు, దేవుడు బట్టి హెచ్చించుకున్నాడు. 2:5 యెహోవా ఎవడు నేను బాగుండి అన్నాడు. 2వది నయమాను, 2వ రాజుల గ్రంథము 5:11. నయమాను ప్రవక్త ఎలీషాతో వెళ్ళినప్పుడు అతను పోయి ఆ యోర్దాను నదిలో చాలు ఏమన్నాడు? అతను వెళ్ళి ఆ యోర్దానులో బురవలయ్యా అన్నాడు. నేనేమొచ్చింది? కోపం వచ్చింది. నేనేమో సైన్యాధిపతిని, నన్ను వెళ్ళి యోర్దానులో ముందమంటావా? తను వచ్చి బాగు చేస్తాడు అనుకున్నాను అని నేను హెచ్చించుకున్నాను అంటే గర్వించాడు. మా ఊరు, మా దేశంలో నైల్ అంత యోర్దాను కంటే గొప్పది నైల్ నది మా దేశంలో లేదా అన్నది కదా అని హెచ్చించుకున్నాడు. 2వది ఉజ్జియా. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 26-16. మనస్సును గర్వించి చెడిపోయాడు. అతడు ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఎక్కడ గర్వించాడు? మనసున గర్వించి చెడిపోయాడు. అది 32వ అధ్యాయంలో 25వ వచనం, 2వ దినవృత్తాంతం 32:25 వచనంలో చూస్తే 32:25. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందు అతని మీదికి యూదా యెరూషలేము మీదికి కోపము. పరో
గర్వించాడు. నేనే రాజును, ఈ లోకంలో ఉన్న రాజులు ఎందుకంటే గర్భుడైన రాజును నన్ను జయించాడు రాజు ఎవడో లేడు ఈ లోకంలో గర్వించాడు. అలాగే నైమాలు గర్వించాడు, నేను సేనాధిపతిని కదా. అలాగే ఉజ్జియా గర్వించాడు, మనసు స్థిరపడిన తర్వాత. అలాగే రాజుని హిజ్కియా గర్వించాడు మేలు పొందుతూ. తర్వాత ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం హామాను గర్వించాడు. నేను రాజు సముఖంలో ఉన్నాను, నాకు వ్యతిరేకం చేయలేదు, నేను చెప్పిన మాట యాదవాకు రాజుకి అని హామును గర్వించాడు. ఎవెప్పుడు అతను విప్పాడు. అలాగే ఆఖరికి నెబుకద్నెజరు దానియేలు గ్రంథములో 4:30 గర్వించాడు. అలాగే నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు దానియేలు 5:22 గర్వించాడు. అలాగే ఓబద్యా 3వ వచనంలో ఓబద్యా గర్వించిన వాడై ఉన్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో గర్వించిన వాడు అనేక మంది ఉన్నారు, కానీ మనం గర్వించకూడదు. అలాగే రెండవది ఈ తగ్గించిన మూడు లక్ష్యం విధేయత కలిగి జీవించుట. రెండవది విధేయత అనే మాటలు చూస్తే విధేయత కలిగిన వారు బైబిల్లో అనేక మంది ఉన్నారు. మొదటిది యాకోబు, ఆదికాండం 32:10. ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును ఆపత్తులను 32 ఆదికాండం 32:10. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నీవు నీ సేవకుడు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడును. అండి పాత్రుడు కాదయ్యా, నేను చేసే ఉపకారములను తగిన వాడని కాదు. మనం ఏమంటాం, అయ్యా నీ చేత వీలు పొందని గొప్పవాడినండి, నాకు కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడయ్యా, నీకైతే చేస్తానండి అని గొప్ప కవులు చెప్తాం. ఏమన్నాడు, ఏమన్నాడు, నీ సేవకుడు నీవు చేసిన సమస్త ఉపకారములను సమస్త సత్యమును అపాత్రుడును, పాత్రుడు కాని తండ్రి యాకోబు తగ్గించుకుంటా కనబడుతుంది. రెండవది మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7. 9:7. నేను బెన్యామీను కావాలని తగ్గించుకుంటున్నాడు. అక్కడ ఇందాక చూసాం కదా. అది రెండో సమూయేలు గ్రంథం 7:18. రెండో సమూయేలు గ్రంథం 7:18. ఏ పాటిది ఎంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి వచ్చి నేను మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన దాసులకి నా సంతానము కలుగు దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఆయన నీ ఎంతటి వాడనో ఇలాగ హెచ్చించడానికి మన రాజుగా చేయడం నేను ఎంతటి వాడను దావీదట తగ్గించుకున్నాడు, విధేయత కలిగిన వాడై ఉన్నాడు. అలాగే మొదటి రాజు గ్రంథము 3:7 సొలొమోను తగ్గించుకుంటున్నాడు. మొదటి రాజు గ్రంథము 3:7. ఏమంటాడు, నా దేవా నా ప్రభువా నా తండ్రిని దావీదుకు పుత్రుడు రాజుగా చేసిన ఎంతటి వాడను నేను ఈ రాజ్యం నీ రాజ్యాన్ని ప్రజలడానికి ఎంతటి వాడని తగ్గించుకుంటున్నాడు. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి 3:14 అన్నాడు, ఆయన చెప్పు వారిప్పుడు తగిన వాడనని అంటున్నాడు. అది మత్తయి 8:8 శతాధిపతి అంటున్నాడు, ఆయన తగ్గించండి. ఆయన నీవు నా ఇంటికి వచ్చాడు, నీ ఏపాటి వాడనయ్యా. ఆయన ఎవరు, ఒక అధికారి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి అయిన ఈ క్రీస్తు అన్నాడు, నీవు నా ఇంటికి వచ్చినకు ఏ పాటి వాడు. అది మనం అవుతాయంట గొప్పవాడు గరుడు దేవుడు వస్తాయి మనకి ఏంటి అనుకుంటాం. ఒక అధికారి మన ఇంటికి వస్తానంటే అనుకుంటాం. ఆయన ఏమన్నాడు, ఒక అధికారి అండి దేవుడు యేసుడు నా ఇంటికి వస్తాడే, నా ఇంటికి వస్తాడు నీ పాటి వాడను తగ్గించుకున్నాడు. అది 15వ అధ్యాయం లోకాసు మత్తయి 15:20 కానాల్సిన అయ్యా నీ భోజన బోధ మీద పడిన ముక్క రొట్టె త్వరగా తినడానికి నీవే పాటి వారము అని రాలేనా
కానాని స్త్రీ ఏమిటండి తగ్గించుకుంటూ కనబడుతుంది. అలాగే పౌలు తగ్గించుకున్న మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 15 వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారము యోగ్యమైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్యజీవము నిమిత్తము. మొదటి తిమోతి పత్రిక ఎన్నో పేజీ చెప్పుకున్నాం? అయినను నిత్య జీవన నిమిత్తము తన విశ్వసింపబో వారికి నేను మధ్య ఉండులాగా యేసుక్రీస్తు తన సంపూర్ణమైన దీర్ఘంగా ఆ ప్రధాన పాపినైన నా యందు కనిపించడం నేను కనికరింపబడితేని దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుని వాడబడడానికి నేను ఈ పాటి వాడను అని పౌలు తగ్గించుకుంటా కనబడుతుంది. అలాగే ప్రియ విశ్వాస మనం ఆరాధించున్న శిలువనాథుని యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో గల విధేయత లక్ష్యం కూడా విధేయతలో కొన్ని ఆయన లోకములని ఘనతలన్నింటినీ దూరంలో జీవించి విధేయత గల వాడిగా జీవించాలి. అంతే తండ్రి నీ చిత్తమవుతుంది, తండ్రి నీ చిత్తము దిగిన నా ఎదురు నుండి తొలగించు. ఏమండి పాపాన్ని హరించే శక్తి యేసుకు లేదా? కానీ తండ్రి నీ చిత్తమవుతే తగ్గించు. ఎవరు? దేవత దేవుడు కనిపిస్తు ఆయన ఎంత గరుడు నుండి తనకు విధేయతలో కలిగిన వాడి విధేయతలో జీవించాడు. ఆయన విధేయతలో ఒకటి అంటే ఏటగా లోకములోని ఘనతలన్నిటికీ దూరంగా ఉన్నాడంట. ఏటగా ఒకటి స్వరూపం విషయంలో యెషయా గ్రంథం 53:2 యెషయా గ్రంథము 53:2 లేత మొక్కల వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట తిరిగెను. చాలు. ఎలాగంట ఆయన స్వరూపంలో దేవుని స్వరూపమై ఉండి దేవుడై ఉండి ఇంగ్లాడు తన వ్యక్తిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె తగ్గించున్నాడు. అవి విజయంలో కూడా తన పొందిన విజయము తండ్రి చిత్తంలో పొందాలని అక్కడ 53 కూడా ఉంది. అలాగే పదవిని ప్రఖ్యాతను కోరలేదంట. చూడండి మత్తయి సువార్త 2:23 వచ్చింది. మత్తయి 2:23 చాలండి. ఆయన యెరూషలేములో పుట్టాడు, యెరూషలేములో కాపురం ఉండాలి. యెరూషలేములో ఉంటే ఆయన ఎక్కడ రావాలి? సేవకు రావాలి. కానీ ఆయన ప్రవక్త ప్రవచన నెరవేర్చడానికి నీ అల్పమైన నజరేతు నుండి యేసు వచ్చాడని చెప్పబోతున్నట్టు కాదు. ఆయన ఏం చేయడు? పదవి గల ప్రఖ్యాతి గల పట్టణము కాదు, కానీ అల్పమైన స్వల్పమైన నజరేతు నుండి వచ్చడానికి అక్కడ ఉండడానికి కాపురం చేయడానికి ఆయన తగ్గించుకున్నట్లు కనబడుతుంది. రెండోది ఐశ్వర్యములు గురించి తగ్గించడం. 8:20 మత్తయి 8:20 ఇక్కడ లోకంలో ఏ ఐశ్వర్యం కోరలేదంట. ఆయన ఉన్నాడు, ఇల్లు ఏర్పరచుకోలేదు. అండ్ ఆయన అడిగితే ఎవరు ఏర్పరచరు? ఆయన అడిగితే ఎవరు సాయం చేయరు? కానీ ఈ లోక ఐశ్వర్యం ఏది నాకు వద్దని ఎందుకంటే దాని ఘనత దూరంగా ఉన్నాడు. రెండోది పౌరత్వములో అంటే పౌరత్వంలో చూడండి మత్తయి సువార్త 13:55 అతని సోదరుడు కాదా? వీళ్ళు ఒక పౌరత్వంలో కూడా ఈ సహోదరులు కాదా అంటే వారెవరో ఆ కుటుంబస్తులు అనిపించుకోవడం కూడా తగ్గించుకున్నాడు. అదే ఆఖరి పరిపాలన విషయంలో యోహాను సువార్త 13:5
యోహాను సువార్త 13:5. అంతటి పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కొట్టుకొని ఉన్న తోరతో తుడుచుటకు మొదలుపెట్టి. చూడండి, పరిపాలన లాగా ప్రవర్తన విషయంలో, పరిచయ విషయంలో ఆయన దేవుడే ఉండి ఎవరి పాదలు కడిగాడు? శిష్యుల పాదలు కడుగుతున్నాడు. కనుక విధేయత అనేది లక్షణం మన ప్రభువులో కనబడుతుంది. ఆయన శ్రమకాలం, అలాగే శ్రమకాల క్షామంలో సిలువ చెంతకు వచ్చిన మనము ఆయన మనం తగ్గించుకోవాలి, విధేయత కలిగి అనుకోవాలి అంటే జీవించవలసిన వారమే ఉన్నాం. ఇంకేంట మారు మనసు కలిగి జీవించాలి. ఈ 40 దినాలు కొన్ని బాలికలు కలిగి ఉంటాం. 40 దినాలైనా అన్ని దినాలు కలిగి ఉన్నారా? 40 దినాలు కాదండి. లోకస్తులు 40 దినాలు ఉండి తర్వాత మాట కాదండి. లోకం 40 దినాలు మన జీవిత కాలం అంతా కొన్ని తగ్గించుకున్నాం. 40 దినాలు ఎలా తగ్గించుకుంటాం? కొంతమంది 40 దినాలు మంచమే పడుకోరు, కొంతమంది 40 దినాలు మాంసం తింటారు, ఇంకొంతమంది 40 దినాలు తగ్గ పట్టేస్తున్నారు. 40 దినాలైనా కాదు, జీవిత కాలం అంతా చెయ్యాలి. అంటే జీవితకాలం అంతా తగ్గించుకోవాలి. దావీదు ఏమన్నాడు? గరుడైన నా దేవుడికి దేవాలయం మేలు కనుక నేను పరుపు మీద పడుకున్నాడు, నేను ఎంతటి వాడని అన్నాడు. తన జీవితకాలం అంతా కిందే పడుకున్నాడు. ఎందుకంటే నా ప్రభుకు దేవాలయం లేకుండా నేను మనసు మీద పడుకుంటానా? అదే దావీదు తగ్గించు. అలాగే 40 దినాలు చేప మీద పడుకుంటాడు, 40 దినాలు సన్నీళ్ళు చేస్తాను, 40 దినాలు మాంసం తిన్నాను. ఇక శరీరంగా మారుకోవాలి. అలవాట్లు కాదండి, ఆచారాలు కాదు మానవుల్ని. మన బ్రతుకు మార్చుకోవాలి, మన నడవడిగా మార్చుకోవాలి. క్రీస్తువులను తగ్గించుకోవాలి, క్రీస్తువుల విధేయత కలిగి జీవించాలి. అందుకే ఈ 40 దినాలను ఏర్పరచుకున్నాం. అబ్రాహాములు తగ్గించుకోవాలి, మన ప్రాణులు క్రీస్తువులు తగ్గించుకుని జీవితం కావాలని ప్రార్థించాను. యేసు ప్రభువా 40 దినాలు కాదు ఆయన, ఎలాగో మీ జీవితకాలంతో తగ్గిన జీవితకాలం అలాగే ఈ తగ్గింపు జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థించుకోవాలి. అది ధన్యత తిన్న శ్రీనాథుని యేసు ప్రభువు అందరికీ అనుగ్రహించుగాక. మహిమవంతుగా మహిమా స్వరూపి మా ప్రియములలో పోతారు. నీ గణనాత్మకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. 40 దినాలు సిలువనాథుడు నీ చెంతకు వస్తున్నాను. ఆయన 40 దినాలు కాదైనా తగ్గించుకోండి. నా జీవిత కాలం అంతా నేను తగ్గించుకోవడం భాగ్యం దయచేయగలను. నా బ్రతుకు కాలమంతా తగ్గింపు జీవితం గలవాడవై నా పాపములు ఒప్పుకొట్టు, నా అపరాధములు నా పితరుల అపరాధములు ఒప్పుకొట్టు నేను చెంతన చేయగలను. పలుకు జీవితం గలవాడనై జీవించిన భాగ్యం 24 దినాల ధ్యానముల ద్వారా నాకు దయచేయకండి. ఆయన ఎదురు మనం ప్రార్థించవలసిన వారు. శిలువనాథుడని యేసయ్యా ఈ శిలువ చెట్టుకు వస్తున్నాము, ఈ శిలువ నీడకు వస్తున్నాము నాయన. ఇకనైనా తండ్రి నా జీవిత కాలం తగ్గింపు జీవితంలో వాడే మొదటగా నేననే స్వభావం లేకుండా చేసుకోగలను. నా ప్రాణం ఎప్పుడు ఒప్పుకున్న భాగ్యమో తండ్రి మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవలసిన వారు. మన ప్రభువా నీ కుమారుని నేను, నీ కుమార్తెనైనా, నీ దాసుడైన, నీ దాసురాలైన నేను ఆయన ఆ బ్రతుకు కాలంలో ఎప్పుడు ఎటువంటి స్వభావం తిరుగుబాటుతనం లేని వారు, గర్వం లేని వారు, డంబము లేదు, అహంకారం లేని వారని నీకు నీ దాసులకు నీ వాక్యములకు లోబడిన వారనే జీవించిన వారు, ఈ ప్రవక్తలకు లోబడిన వారే జీవించిన వారు, ఈ దాసురాండ్లకు లోబడిన వారే జీవించిన భాగ్యమో దయచేయండి. నువ్వు తండ్రి అలాగే తల్లిదండ్రులకు లోబడి జీవించావో, అది భూలోకంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడిన భాగ్యం నాకు దయచేయండి. రాయిస్తుంది అంతటి ఆ తల్లిదండ్రులకు లోబడి జీవించాను.
నువ్వు తండ్రివై ఉండి ఆయన మరియకు యేసుకు లోబడి జీవించావు ఆయన. అలాగే నేను బిడ్డలమైన నేను నా జనముకు కారుకులైన తల్లిదండ్రుల లోబడి వాక్యం ఆయన ఈ దాసు రాండ్రుల దాసు లోబడి వాక్యము దయచేయండి. ఇప్పటికే మా అపరాధం క్షమించగల భాగ్యం, ఒప్పుకోగల భాగ్యం, వ్యక్తిగత ఒప్పుకోగలిగిన వారిపై జీవించాను, విధేయత కలిగిన వారిపై జీవించగల భాగ్యము అందరికీ దయచేయండి. ఆయననే వేడుకోవలసిన వారమై అలా ప్రార్థించుకుంటూ బస్సు బుధవారం ఒకరిని ప్రార్థన చేసుకుందాం. మిక్కులు ప్రియుడైన తండ్రి, తిరిగి మమ్మలను మండల దినంలో ప్రవేశపెట్టి మాకు జీవం పోయిటుకును సాధారణ జీవమును నశింపజేయుటకును ఈ ధ్యాన దినములను బుధవారంతో ప్రారంభం చేసిన తండ్రి నీకు స్తోత్రములు. సాతాన క్రియలు నాశనం చేయుటకును సాతాన బలము పడగొట్టి వేయుటకును మాకు ఈ 40 భారములను ఇచ్చినందుకు స్తోత్రములు. నీవు 40 దినములు ఉపవాసం చేసి సాతాను జయించినావు. మోషే 40 దినములు ఉపవాసం చేసి సాతాను బంధించి 10 ఆజ్ఞలు సంపాదించి ఉన్నాడు. అలాగే మేము ఈ 40 ధ్యాన దినములను వాడుకొనుట ద్వారా సాతాను మా పాదముల క్రింద తొక్కగల గొప్ప దయచేయము తండ్రి. ప్రసవ బుధవారం నాడు మేము ఒక విత్తనము భూములు విత్తినిలా అది మంచి సుఖం వారం నాటికి ఏ విధముగా మెదుగునో ఆ విధముగానే నీవు మా కొరకు శిలువను భరించి జయించిన ఈ జయ విత్తనము మాలో విత్తబడి వృద్ధి పొంది విశ్వాసము దయచేయము. నీవు 40 ఉపవాస ప్రార్థనల ధ్యాన దినములందు బలము పొంది ఆ బలము ద్వారా శ్రమలను ఎదురెక్కి జయించినట్లు మేమును ధ్యానాభ్యాసము చే సంపాదించిన బలమును బట్టి జయము కలిగి శ్రమను ఎదుర్కొను కృప నింపు తండ్రి. ప్రతి వారు నశింపగా నిత్యం పొందినట్లు నీవు ఈ లోకంలో వచ్చినావు. నశించే వారికి ఈ ధ్యాన దినముల ద్వారా జీవం పోయినట్లు సహాయం దయచేయము. మరియు క్రైస్తవ బిడ్డల యొక్క మాటలు ఉపదేశములు ధ్యానములు మొదలగు వాటి ద్వారా అనేక మేలు పొందు కృప అనుగ్రహించము. ఈ 40 దినముల ధ్యానములలో ఒక దిన ధ్యానము కంటే మరి ఒక దిన ధ్యానము మమ్మల్ని తెప్పరిద చేయనట్లు చేయము తండ్రి. కోడి పొదుగుటోలున్న ఆకారము లేని గుడ్లు 21 దినములకు పిల్లల రూపము దాల్చి జీవము కలిగి ఉన్నట్లు మేము 40 దినములు సిలువలో పొదుగుబడి సిలువలో నుండి జయశీలుడైన నీ రూపము దాల్చుకుని సమృద్ధి జీవము పొందినట్లు చేయము. మట్టిలోని విత్తనము చెమ్మను పీల్చుకుని 3 రోజులకు మన్నును తొలగించుకుని మొలకెత్తి బయటకు వచ్చి సూర్యుని ఎదుట పడినట్లు ఈ 40 దినముల చెమ్మ వలన పాపము మట్టిని బలహీనతలను తొలగించుకొని బయటకు వచ్చి నీతి సూర్యుడైన నిన్ను అంటుకొని బ్రతుకున్నట్లు జీవము దయచేయము తండ్రి. మా చేతిలో ఒక రూక ఉంటే వాడుకుందాము, కానీ పారివేయము. అలాగనే ఈ 40 దినములు విలువైన నాణ్యములుగా వాడుకుని మేలు పొందినట్లు దీవెన దయచేయమని త్వరగా వచ్చుచున్న ప్రభువు ద్వారా వేడుకొచ్చున్నాము. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును భూమి నెరవేరును గాక. మా దినాలను దయచేయము, మా అపరాధములను క్షమించు, మా శోధనలు తేగాకి రాజ్యం శక్తి నీవైనావు తండ్రి. అలాగే ప్రవేశము చేయము అపవాదికులై ప్రవేశము చేయము అపవాదికులు ప్రవేశం సంపూర్ణ జీవితం అపవాదికి అంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శివరాధన యేసుక్రీస్తు వరకు తండ్రి దేవుని ప్రేమలు ఆత్మైన పరిశుద్ధాత్మ విశ్వాసం ఈ 40 దినములు ఆయన చెంతకు వచ్చిన ద్వారా మనం తగ్గించుకుని తన శిలువ స్వరూపమును పొందగలిగిన వారిని ఆయన ఎదుర్కొనగల ధన్యత దేవుడుగా పరమతంగా అనుగ్రహించిన దాకా
గేటి యొక్క దేవదూతల నాది గేటి యొక్క దేవదూతల అది దాటి